నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర ఉన్న చామంతి మొక్క నుండి కొమ్మలు సేకరించి ఏ విధంగా నాటుకోవాలన్నది నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా కొమ్మలు కట్ చేసుకోవాలి. ఒక 5 ఇంచులు ఉన్నంత వరకు కట్ చేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని కొమ్మలు మీరు కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోండి. చూడండి, మనం వీడియోలోని పేనుబంకకి లిక్విడ్ స్ప్రే చేసాం కదా, అదే మొక్క అండి. చూడండి, ఎక్కడ ప్రాబ్లం అనేది లేదు, మొత్తం క్లియర్ అయిపోయింది. ఆ మొక్క నుండి నేను ఇప్పుడు కటింగ్స్ తీస్తున్నాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, మన ఛానల్లో ఉంది. సరే, ఇన్ని కొమ్మలు నేను కట్ చేశాను. వీటిని వేరే దాంట్లో పెడతాను. అది ఏ విధంగా పెడతాను అనేది చూపిస్తాను. చూడండి, ఇంత బాగున్నాయి చూసారా చామంతి కటింగ్స్. అలోవెరా జెల్ వేసిన వాటర్ ఇందులో మనం సేకరించిన కటింగ్స్ని పెట్టుకుంటే 10 నిమిషాలు మునిగేటట్టు చేస్తే కనుక ఇందులో ఏమైనా ఇంకా పెస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. మీ దగ్గర ఏమైనా పెస్టిసైడ్ ఉన్నా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు వాటర్లో వేసుకొని. నేను మట్టిని రెడీ చేసుకున్నానండి. ఇది కొద్దిగా కంపోస్ట్, ఇసుక, కోకోపీట్ వేసి ఈ మట్టిని రెడీ చేసుకుని ఇందులో పెడతాను నేను ఇప్పుడు కటింగ్స్. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత కటింగ్స్ని మనం బయటికి తీసేసుకొని కొద్దిసేపు ఇలాగ ఆరే విధంగా ఒక ప్లేట్లో ఇందులో పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఏంటంటే మనం ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. మనం డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోకూడదు. వాటికి ఏంటంటే కింద చూడండి, మనం మట్టిలో ఎంతవరకు పెట్టుకుంటామో అక్కడ కింద ఉన్న ఆకులు తీసేసుకోవాలి. ఆ విధంగా తీసుకోవడం వల్ల మట్టిలో పెట్టుకున్నప్పుడు మనకి ఇబ్బంది ఉండదండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా తీసేసుకోండి. తర్వాత ఏంటంటే ఈ చామంతి కొమ్మల ద్వారా మొక్కలు పెంచుకోవడం చాలా ఈజీ అండి. మనం ఈజీగానే పెంచుకోవచ్చు. మనకి మొక్కలు ఉంటాయి కదా, అవి వాటిని ప్రతి సీజన్కి కూడా వాటిని కేర్ తీసుకొని ఈ విధంగా కటింగ్స్ పెట్టుకుంటే మనకి సీజన్ అంతా పువ్వులు ఇబ్బంది లేకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా మొత్తం అన్నీ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఏంటంటే అలోవెరా జెల్ ఉంటుంది కదా, అలోవెరా జెల్లో నేను చూపిస్తున్న విధంగా ఇలాగా అలోవెరా జెల్ని అప్లై చేసి మనం కటింగ్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే రూట్ సిస్టమ్ తొందరగా డెవలప్ అవుతుందండి. అలోవెరా జెల్లో రూట్ సిస్టమ్ తొందరగా డెవలప్ చేస్తుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ విధంగా పెట్టేసుకోవటమే. మనం ఎక్కడి వరకు అయితే ఆకులు తీసేసుకొని పెట్టుకున్నాం కదా కటింగ్స్కి, ఆ విధంగా ఆ మొత్తం ఆ మట్టిలో వెళ్ళేటట్టు పెట్టేసుకోండి. ఒక 2 ఇంచెస్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ప్రతి కొమ్మను కూడా ఈ విధంగా అలోవెరా జెల్ అప్లై చేసి పెట్టేసుకోండి. తొందరగా రూట్స్ వస్తాయి మనకి ఈ విధమైన పద్ధతి వల్ల. నేను మొత్తం అన్నిటి కూడా ఈ విధంగా అప్లై చేసి పెట్టేసుకున్నాను. వీటికి రూట్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా వచ్చింది, వీటిని ఎలా రిపోర్ట్ చేసినందుకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూసారా, ఈ విధంగా మొత్తం అన్నీ మన దగ్గర ఉన్న కటింగ్స్ అన్నీ కూడా పెట్టేసుకోవడమే. ఇవైతే ఈ చామంతి ఎల్లో కలర్ అండి, ఎల్లో కలర్ చామంతి మన దగ్గర ఉంది. వీటిని నేను పెడుతున్నాను. మనకి మిగతా కలర్స్ కూడా కావాలి, తీసుకోవాలి. మనం ఎన్ని కటింగ్స్ అయితే తీసుకున్నాం అన్ని కటింగ్స్ కూడా ఈ విధమైన పద్ధతిలోనే మనం పెట్టుకోవాలి. అప్పుడు ఏ కొమ్మ కూడా వేస్ట్ అవ్వకుండా మనకి రూట్ సిస్టమ్ డెవలప్ అవుద్ది అనమాట. చూడండి, ఈ విధంగా పెట్టేసుకోవటమే. నేను 7 కొమ్మలు తీసుకున్నాను, మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పెట్టేసుకోవటమే. ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా మనకి ప్రతి కొమ్మ బ్రతుకుతుందండి. నేను చేసిన పద్ధతిలో కనుక మీకు చేసి పెట్టుకుంటే. ఏంటంటే సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మొగ్గలు పువ్వులతో ఉన్న మొక్కలు తీసుకొచ్చి వేసుకుంటారు. ఆ విధంగా వేసుకోవడం వల్ల అవి ఎక్కువ రోజులు ఉండవండి, తొందరగానే చనిపోతాయి. ఆ విధంగా కాకుండా ఈ విధంగా కటింగ్స్ పెట్టుకుంటే కనుక మనకు సంవత్సరం అంతా చక్కగా పువ్వులు వస్తాయి. నెక్స్ట్ సీజన్కి కూడా మనకి ఈ మొక్కలు ఉంటాయండి. నేనైతే ప్రతి సంవత్సరం, ఇది 3 సంవత్సరాల నుంచి ఉన్న మొక్క, ప్రతి సంవత్సరం కూడా ఇలా కటింగ్స్ పెట్టుకొని పువ్వులు నేను తీసుకుంటాను. చాలా బాగా కాపు వస్తుంది. చూడండి, ఈ విధంగా లాస్ట్లో వాటర్ స్ప్రే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ రోజుకైతే ఇదే వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.